మీరెప్పుడైనా ఇలాంటి ఒక బటర్‌ఫ్లైని చూసారా? చూడ్డానికి బాగా ఎండిపోయి రాలిపోయిన ఆకులాగా కనిపిస్తుంది. ఇలాంటి ఒక ఫిష్‌ని చూసారా? చూడ్డానికి ట్రాన్స్‌పరెంట్ అంటే పారదర్శకంగా కనిపిస్తుంది. ఇది సెకండ్స్‌ల టైంలోనే మట్టిలో దాక్కుంటుంది. దీన్ని కనిపెట్టడం చాలా కష్టం అండ్ ఇంపాసిబుల్ అనమాట. సో గైస్, ఈరోజు ఈ వీడియోలో మీకు ఇలాంటి టాప్ 10 యానిమల్స్‌ని చూపించబోతున్నాను. వాటిని మీరు ఇప్పటి వరకు ఎక్కడా ఏ వీడియోలో చూసి ఉండరని నేను అనుకుంటున్నాను. ఈ టాప్ 10 ఇన్విజిబుల్ యానిమల్స్ లిస్ట్లో ఇలాంటి ఒక క్రియేచర్ కూడా ఉంది. అది చూడ్డానికి సేమ్ టు సేమ్ విరిగిన మొక్క లేదా కొమ్మ ఆకారంలో కనిపిస్తుంది. దీన్ని గుర్తుపెట్టడం చాలా కష్టం అనమాట. వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే ఈ వీడియోలో మీకు వచ్చే కిక్కే వేరే లెవెల్లో ఉంటుంది. ఇక లేట్ చేయకుండా ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దాం. నెంబర్ 10, లాప్టోసెఫాలస్. జనరల్గా ఏదైనా ఫిష్ గుడ్లు పెట్టినప్పుడు వాటిల్లో నుండి కొన్ని చేప పిల్లలు మాత్రమే బతికి సర్వైవ్ అవుతాయి. మిగిలిన వాటిని వేరే చేపలు లేదా పెద్ద యానిమల్స్ అనేవి తినేస్తాయి. కానీ లాప్టోసెఫాలస్ అనే జీవి ఎలాంటిదంటే, ఇవి వేరే చేపలు అండ్ యానిమల్స్ల కంట్లో పడకుండా దానంతటా అదే ట్రాన్స్పరెంట్గా మారి దాక్కుంటుంది. ఇది చూడడానికి సేమ్ టు సేమ్ చేపలాగే ఉంటుంది, కానీ ఇది ఫిష్ కాదు. ఇది గుడ్డు నుండి బయటకు రాగానే వేరే జీవుల నుండి దానికి ప్రమాదం ఉందని ముందే గ్రహించి ట్రాన్స్పరెంట్గా మారిపోతుంది. ఇది ఇలా 3 నెలల వరకు ట్రాన్స్పరెంట్ గానే ఉంటుంది. 3 నెలల తర్వాత వాటి ఒరిజినల్ కలర్లోకి మారిపోయి వాటిని అవి ప్రొటెక్ట్ చేసుకుంటాయి. ఇలాంటి ఒక టెక్నిక్ అనేది వాటికి న్యాచురల్ గా దొరికే ఒక వరం లాంటిది. దీనివల్ల అవి ఇంకా ఎక్కువ రోజులు నెలల తరబడి బతుకుతాయి. దీని బాడీలో ప్రతి ఆర్గాన్ కూడా ట్రాన్స్పరెంట్ గా మారి సెల్ఫ్ ప్రొటెక్షన్ ని చేసుకుంటాయి. నెంబర్ 9, లీఫ్ టైల్డ్ గీకో. ప్రపంచంలోనే ఎవ్వరికీ కనబడకుండా దాక్కునే జీవుల్లో ఫస్ట్ ప్లేస్ దేనికైనా ఇవ్వాలి అనుకుంటే ఈ లీఫ్ టైల్డ్ గీకో అని పిలిచే క్రియేచర్కి ఇవ్వచ్చు. ఇది చెట్లపైన చాలా ఈజీగా దాక్కుంటుంది. దీన్ని కనిపెట్టడం చాలా అంటే చాలా కష్టం. చెట్లపై చేరుకోగానే ఆ కలర్లోకి మారిపోతుంది. దీన్ని కనిపెట్టాలంటే 2 కాదు కదా, మనకు 4 కళ్ళున్నా సరిపోవు. కళ్ళకు మైక్రోస్కోప్ పెట్టుకొని మెల్లగా అటు ఇటుకు వెతకాల్సి వస్తుంది. ఇది ఎక్కువగా మడగాస్కర్ ఐలాండ్లో ఉంటాయి. ఇవి చాలా కలర్స్ని చేంజ్ చేయగలవు. చూడటానికి బాగా ఎండిపోయి ఆకులాగా కనిపిస్తుంది. అండ్ ఇదిలా ఉండడం వల్ల దీని ఫుడ్ వెతుక్కుంటూ మరీ దీని నోటి దగ్గరికే వస్తుంది. ఇది చిన్న చిన్న చీమల్ని, పురుగుల్ని తింటుంది. ఇలా దాక్కునే టాలెంట్ ఉండడం వల్ల పురుగులు, చీమలు వాటికి తెలియకుండానే అవి ఈ గీకోకి ఆహారంలాగా మారిపోతాయి. నెంబర్ 8, లీఫ్ ఇన్సెక్ట్. ఫ్రెండ్స్, మిమ్మల్ని ఎవరైనా కదలకుండా స్టాచ్యూ లాగా నిలబడమంటే ఎంతసేపు నిలబడగలరు? మేబీ కొంచెంసేపు మాత్రమే ఉండగలం. దాని తర్వాత కళ్ళార్పడము, కదలడము కన్ఫామ్గా చేస్తాం. ఎక్కువసేపు ఉండలేమన్నమాట. కానీ లీఫ్ ఇన్సెక్ట్ అనేది ఎలాంటి జీవి అంటే అది కదలకుండా ఎంతసేపైనా ఉండగలదు. అండ్ దీన్ని చూసి ఎవరైనా మోసపోతారు, ఎందుకంటే ఇది చూడడానికి సేమ్ టు సేమ్ ఆకులాగే కనిపిస్తుంది. ఇది చెట్లపైన, మొక్కలపైన ఉన్నప్పుడు నార్మల్గా దీన్ని ఎవ్వరు గుర్తుపట్టలేరు. ఇది లీఫా లేక ఇన్సెక్టా అనే కన్ఫ్యూజన్లోకి పడిపోతారు. ఇవి చాలా రకాల యానిమల్స్కి, చేపలకి ఫేవరెట్ ఫుడ్ అనమాట. అందుకే వాటిని అవి కాపాడుకోవడానికి ఇలా ఆకుల్లో కలిసిపోయి కదలకుండా స్టాచ్యూ లాగా నిలబడిపోతాయి. చిన్న చిన్న చీమల్ని, పండ్లని తిని వాటి పొట్టని నింపుకుంటాయి. ఇవి మనకు ఏమాత్రం హాని కలిగించని ఒక హార్మ్లెస్ క్రియేచర్. నెంబర్ 7, పిగ్మీ సీ హార్స్. సముద్రంలో బ్రతికే ప్రతి చిన్న ప్రాణి కూడా అది సర్వైవ్ అవ్వడం చాలా కష్టం, ఎందుకంటే వాటికంటే పెద్ద జీవులు తినేస్తాయి. ఇవి ఎంత చిన్నవంటే వీటి సైజ్ కేవలం 2 సెంటీమీటర్లు మాత్రమే ఉంటుంది. సో దీన్ని బట్టే మీరు అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత చిన్నవో. ఇవి జపాన్, ఇండోనేషియా, నార్త్ ఆస్ట్రేలియాలో ఎక్కువగా ఉంటాయి. వీటిని అవి ప్రొటెక్ట్ చేసుకునేందుకు సముద్రంలో ఉండే చిన్న చిన్న చెట్లపైన వాలిపోయి ఆ చెట్లలో ఉండే కలర్స్లోకి మారిపోతాయి. ఇలా ఉండడం వల్ల ఏ ఇతర జీవి కూడా వాటిని గుర్తుపట్టక అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మీరు ప్లాంట్ని చేతితో ముట్టుకున్నా కానీ ఈ క్రియేచర్ని గుర్తుపట్టలేరు. చాలా కష్టపడిన తర్వాత కొంతమంది సైంటిస్టులు వీటిని పట్టుకొని ఇవి కేవలం 2 రకాల కలర్స్ని మాత్రమే చేంజ్ చేయగలవు అనుకున్నారు. నెంబర్ 1 ఎల్లో విత్ ఆరెంజ్ అండ్ నెంబర్ 2 గ్రీన్ విత్ రెడ్. కానీ 2014లో 2 బేబీ హార్స్ పైన ఎక్స్పెరిమెంట్ చేశారు. ఒక పర్పుల్ కలర్లో ఉండే ప్లాంట్ని అక్వేరియంలో ఉంచారు. కొన్ని రోజుల తర్వాత ఈ 2 బేబీ హార్స్ని కూడా వాళ్ళకు కనబడలేదు. తీరా బాగా గమనిస్తే ఆ ప్లాంట్కి అంటుకొని వాటి కలర్ని కూడా పర్పుల్లోకి మార్చేసుకుని ఆ ప్లాంట్స్తో పాటు ఎవ్వరూ గుర్తుపట్టలేనంతగా కలిసిపోయాయి. దీన్ని చూసి సైంటిస్టులే షాక్ అయిపోయారు. నెంబర్ 6, డెకరేటర్ గ్రాబ్. దీన్ని స్పైడర్ గ్రాబ్ అని కూడా పిలుస్తారు, ఎందుకంటే ఇవి చూడడానికి స్పైడర్ షేప్లో ఉంటుంది. ఎక్కువగా కాలిఫోర్నియా, థాయిలాండ్, మాల్దీవ్స్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ అండ్ మలేషియాలో ఎక్కువగా కనిపిస్తాయి. బయాలజిస్టుల ప్రకారం ఇవి సముద్రంలో ఉండే చాలా రకాల యానిమల్స్కి ఫేవరెట్ ఫుడ్ అనమాట.
ఇవి కనిపిస్తే ఎంత దూరమైనా వెంటపడి మరీ వీటిని ఇష్టంగా తింటాయంట. కానీ ఇవి చూడడానికి విచిత్రంగా బాడీ మొత్తం వెంట్రుకలతో నిండిపోయి ఉంటాయి. దీన్ని కూడా గుర్తుపెట్టడం కొంచెం కష్టమే. చూడడానికి ప్లాంట్ లాగా కనిపిస్తుంది. ఏదైనా ప్లాంట్ పై వాలినప్పుడు ఆ ప్లాంట్ కలర్ ని కాపీ కొట్టి సేమ్ అలాగే ఆ కలర్ లోకే మారిపోతుంది. నెంబర్ 5 ఈస్టర్న్ స్క్రీచ్ ఔల్. ఇవి ఎంత చలాకీ అంటే ఎండిపోయిన మొక్కలపైన ఎవ్వరికీ కనబడకుండా దాక్కుంటుంది. దీన్ని బాగా గమనిస్తే కానీ అది క్లియర్ గా కనబడదు. దీని కళ్ళు కూడా బ్యాక్గ్రౌండ్ లో ఉండే చెట్ల కలర్ లోకి మ్యాచ్ అయిపోయి ఉంటుంది. ఇది ఎక్కువగా ఎండు మొక్కలు కొమ్మలపై వాలి ఉంటుంది అండ్ వాటిల్లోనే దాని గూడుని నిర్మించుకొని జీవనాన్ని సాగిస్తూ ఉంటుంది. నెంబర్ 4 ద డెవిల్ స్కార్పియన్ ఫిష్. ఈ ఫిష్ చూడడానికి చాలా విచిత్రంగా బండరాయిలాగా ఉంటుంది, భయంకరంగా ఉంటుంది. వీటి జాతి పేరే డెవిల్ అనమాట. డెవిల్ అంటే అర్థమేంటో అఫ్కోర్స్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇది అందరినీ భయపెడుతూ భయంకరంగా ఉంటుంది అనే ఇంటెన్షన్తోనే దానికి ఆ పేరు అనేది వచ్చింది. ఇది దాన్ని ప్రొటెక్ట్ చేసుకునే విధానం చాలా యూనిక్గా ఉంటుంది. దాని సరౌండింగ్స్లో చెట్లు, రాళ్ళు, పూలు, పండ్లు ఎక్సెట్రా ఇలా ఏమున్నా కానీ ఇది కూడా సేమ్ అలాగే దాని కలర్ని మార్చుకొని ఎవరూ గుర్తుపట్టలేనంతగా కలిసిపోతుంది. వీటి బాడీపై కొన్ని పాయిజన్ గ్లాండ్స్ కూడా ఉంటాయి. ఎవరైనా వీటిని గుర్తుపట్టినప్పుడు వాటిని అవి రక్షించుకునేందుకు అవతల వాటిని భయపెట్టడానికి రకరకాల కలర్స్ని మారుస్తూ రెక్కల్ని విప్పుతూ ఆకుతూ ఉంటుంది. అండ్ దీని పాయిజన్ మరీ మనిషిని చంపేంత రేంజ్లో అయితే ఉండదు. నెంబర్ 3 ద రైట్ ఐడ్ ఫ్లౌండర్. దీనినే ఫ్లాట్ ఫిష్ అని కూడా అంటారు. ఇది ట్రాన్స్పరెంట్ కలర్లో ఉండి మట్టిలో కలిసిపోతుంది. ఇది నీటి అడుగు భాగంలోనే ఎక్కువగా ఉంటుంది. శత్రువుల నుండి తనను తను కాపాడుకునేందుకు ఇలా అడుగు భాగంలో ఉంటూ మట్టిని దానిపై కప్పేసుకుని దాక్కుంటుంది. నార్మల్గా చూస్తే ఇది మనకు కనబడదు. ఇది అటు ఇటు తిరుగుతూ ఉన్నప్పుడు మాత్రమే మనం దీన్ని చూసి గుర్తించగలం. ఇది పుట్టినప్పుడు లార్వా లాగా ఉంటుంది. మెల్లమెల్లగా దాని ఏజ్ పెరిగే కొద్దీ ఫ్లాట్ ఫిష్ కలర్లోకి ఆ షేప్లోకి మారిపోతుంది. నెంబర్ 2 ద బఫ్ టిప్ మోత్. ఇది ఒక రకమైన ఇన్విజిబుల్ క్రియేచర్. దీనికి ఫస్ట్ రీజన్ ఇవి చూడడానికి సేమ్ టు సేమ్ విరిగిన ఎండు చెక్క లేదా చిన్న కొమ్మల ఆకారంలో కనబడుతుంది. మీకు ఇక్కడ కనిపిస్తున్న ఫోటో లేదా వీడియోని చూస్తే మీకే క్లియర్గా అర్థమవుతుంది. నేనైతే ఫస్ట్ టైం దీన్ని చూడగానే చిన్న చెక్క ముక్క అనుకున్నాను. మరి మీరేమనుకున్నారో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. దీని ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 పార్ట్లు కూడా కట్ చేసిన షేప్లోనే ఉంటాయి. ఇవి ఎక్కువగా అడవిలో జూన్ అండ్ జూలైల మంత్లోనే కనిపిస్తాయి. ఇవి వాటి రెక్కలను విప్పినప్పుడు మాత్రమే వాటిని చూసి మనం గుర్తించగలం. అండ్ ఫైనల్లీ నెంబర్ 1 ఓక్ లీఫ్ బటర్ఫ్లై. మీరు ఇప్పటి వరకు చాలా రకాల బటర్ఫ్లైస్ని చూసుంటారు, కానీ ఇలాంటి ఇన్విజిబుల్ బటర్ఫ్లైని చాలా అంటే చాలా తక్కువ మందే చూసుంటారు. నిజంగా నేనైతే ఇప్పటి వరకు చూడలేదు. దీన్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే అస్సలు గుర్తుపట్టరు. ఇది సేమ్ టు సేమ్ ఎండిపోయి రాలిపోయిన ఆకులాగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇది నిజంగా చూడడానికే అలాగే ఉంటుంది. కానీ ఇవి చాలా యూనిక్గా ఉండే ఎక్కువగా భయపడే రకానికి చెందిన బటర్ఫ్లైస్ అనమాట. ఇలాంటి బటర్ఫ్లైస్ని అడవుల్లో వెతకడం చాలా కష్టం. ఎందుకంటే అక్కడ నేల మొత్తం ఆల్రెడీ ఎండిపోయి రాలిపోయిన ఆకులతో నిండిపోయి ఉంటుంది. ఎక్కువగా ఇలాంటి ఆకులున్న చోట వీటిని కనిపెట్టాలంటే చాలా ఇంపాసిబుల్. ఇవి చైనా, నేపాల్, భూటాన్, వియత్నాంలలో ఎక్కువగా కనిపిస్తాయి. బయట నుండి చూసినప్పుడు వెండిపోయిన ఆకులాగా కనిపిస్తుంది, కానీ దీని రెక్కల్ని విప్పినప్పుడు మాత్రం చాలా కలర్ఫుల్గా లోపల చూడడానికి సూపర్ లాగా ఉంటుంది. సో గైస్, చూసారు కదా ఈ టాప్ 10 ఇన్విజిబుల్ క్రియేచర్స్లో మీకు నచ్చింది అండ్ మీరు ఆల్రెడీ చూసింది ఏదైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బాయ్.